అందరికీ నమస్కారం. అబ్దలీ రోడ్డులో మనం చూసుకుంటే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అబ్దలీ రోడ్డులో ప్రయాణిస్తూ ఉన్న మన డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోండి. ఇటీవల 2 వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో 2 వ్యక్తులు మరణించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ యొక్క వ్యక్తుల వివరాల గురించి కువైట్ పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు. బుధవారం సాయంత్రం కువైట్లోని అబ్దలీ రోడ్డులో అల్మోత్తా ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన ఒకరిని భారతీయుడిగా పోలీసులు గుర్తించారు. కేరళలోని ఎర్నాకుళంకు చెందిన సోనీ సన్ని వారి యొక్క వాహనాన్ని వేగంగా వస్తూ ఉన్న మరొక కారు ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఫలితంగా ఈ యొక్క వాహనంలో మంటలు చెలరేగడంతో వాళ్ళు చనిపోవడం జరిగింది. అలాగే ఈ ప్రమాదంలో మరణించిన 2వ వ్యక్తిని ఈజిప్ట్ దేశానికి చెందిన ఖలీద్గా గుర్తించినట్లు పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు. 2 వాహనాలు ఢీకొన్న తర్వాత భారతీయుడు ప్రయాణిస్తున్న వాహనం ఏదైతే ఉందో ఆ యొక్క వాహనం బోల్తాపడిన తర్వాత మంటలు చెలరేగడంతో అయితే ఆ 2 మరణించడం జరిగింది. అలాగే ఒకరికి గాయాలైతే వాళ్ళని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మనం సక్రమమైన మార్గంలో వెళుతున్నా సరే అవతలి వాళ్ళ మనకు ప్రమాదం పొందే అవకాశం ఉంది. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు 1000 కన్నులు అయితే చూసుకుని చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి. ఎందుకంటే కువైట్లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుందో అనేది డ్రైవర్లకు తెలిసే ఉంటుంది. దీనివల్ల గత 3 నెలల్లో మనం చూసుకుంటే కువైట్ దేశవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో 77 మంది మరణించినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది. దాదాపు 15,000 చిన్న ప్రమాదాలు జరిగితే అందులో గాయాలు కానీ ఇతర ఇంజనీర్స్ ఏవీ లేవని చెప్పేసి అలాగే 7,400 ప్రమాదాలలో మరణించిన మరియు గాయాలైన కేసులను నమోదైనట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.